న్యూస్ చూస్తున్నాం. ఒకవైపు విద్యార్థి సంఘాల బంద్, మరోవైపు నిరుద్యోగుల తెలంగాణ బంద్ పిలుపు. ఇంకోవైపు ధర్నా చౌక్ లో కేటీఆర్ ధర్నా. నగర వ్యాప్తంగా వరుస ఆందోళనలతో రాజధాని అట్టుడికే పరిస్థితి కనిపిస్తుంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారం, విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్, ఇవన్నీ ఈ నిరసనలకు ప్రధాన కారణాలుగా మారాయి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ధర్నా చౌక్ వరకు నిరసనల హోరు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒకవైపు విద్యార్థి సంఘాల బంద్, మరోవైపు నిరుద్యోగుల తెలంగాణ బంద్ పిలుపు. ఇంకోవైపు ధర్నా చౌక్ లో కేటీఆర్ ధర్నా. నగర వ్యాప్తంగా వరుస ఆందోళనలతో రాజధాని అట్టుడికే పరిస్థితి కనిపిస్తుంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారం, విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్, ఇవన్నీ ఈ నిరసనలకు ప్రధాన కారణాలుగా మారాయి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ధర్నా చౌక్ వరకు నిరసనల హోరు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి, ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, హైదరాబాద్ ఇక దీనిపై మరింత సమాచారం అందిస్తారు మా ప్రతినిధి నరేష్. నరేష్, చెప్పండి, హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి, పోలీసులు ఏ ఏ ప్రాంతాలను సెన్సిటివ్ గా గుర్తించారు? శ్రావణి, ఇటు ఢిల్లీలో విద్యార్థులు యువత చేపట్టినటువంటి నిరసనలకు మద్దతుగా బీఆర్ఎస్ కూడా ఉద్యమ బాట పట్టింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమం చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా పాల్గొనున్నారు. ఇదే సమయంలో తన పుట్టినరోజు వేడుకలను కూడా నిరాడంబరంగా నిర్వహించాలని, కేక్ కటింగ్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు వంటి అనవసర ఖర్చులు చేయొద్దని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. మరి ఈ ఢిల్లీలో విద్యార్థులు యువత చేపట్టినటువంటి నిరసనలకు మద్దతుగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమం నిర్వహించనుండగా అయితే నీట్ పేపర్ లీక్ వ్యవహారంతో పాటు విద్యార్థులపై జరిగినటువంటి లాఠీ చార్జ్ ఘటనలను ఖండిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కూడా డిమాండ్ చేస్తుంది. విద్యార్థుల గొంతును అణచివేయలేరని, రాజ్యాంగం కల్పించినటువంటి నిరసన హక్కును కాపాడాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉందని కేటీఆర్ కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో రైతుల సమస్యలు, దేశవ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తన పుట్టినరోజు వేడుకలను కూడా నిరాడంబరంగా నిర్వహించాలని చెప్పేసి కేటీఆర్ కూడా నిర్ణయించారు. మరి ఈ క్రమంలోనే ఇటు అనవసర ఖర్చులు చేయకుండా ఇటు వాటిని మొత్తాన్ని ఏదైతే ఉన్నాయో మన కేక్ కటింగ్లతో పాటు హోర్డింగ్లు, ఫ్లెక్సీలకు సంబంధించినటువంటి ఖర్చు చేసేటువంటి వాటిని సేవా కార్యక్రమాలకు వినియోగించాలని చెప్పేసి పార్టీ శ్రేణులు, అభిమానులకు కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలతో పాటు విద్యార్థి విభాగం కార్యకర్తలు హాజరయ్యేటువంటి అవకాశం ఉండడంతో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు కూడా చేశారు. అయితే ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ లో ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తుండగా ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనాలని చెప్పేసి కూడా కేటీఆర్ పిలుపునిచ్చినటువంటి ఎక్స్ వేదికగా వెల్లడించారు. దీనికి సంబంధించినటువంటి కార్యాచరణను కూడా ఇటు వివరించారు. రాజ్యాంగం కల్పించినటువంటి నిరసన హక్కును తెలిపే హక్కును కాపాడుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని విశ్వసించేటువంటి విద్యార్థులు, యువత, పౌరులందరూ ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ పిలుపునిచ్చారు. అయితే ఇప్పటికే ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఏదైతే విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళనకు దేశంలోని ఇతర పార్టీలు కూడా మద్దతును కూడా ప్రకటించాయి. శివసేన పార్టీ నేరుగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్దకు వెళ్లి తమ మద్దతు కూడా తెలిపింది. ఎన్సీపీ సైతం విద్యార్థుల తరపున ప్రధాని మోడీకి ఓ నివేదికను కూడా ఇచ్చింది. అందులో ధర్మేంద్ర ప్రధాన్ ను ఇటు పదవి నుంచి తొలగించాలని చెప్పేసి కూడా కోరింది. వీటితో పాటు కూటమేతర పార్టీలు కూడా అన్ని కూడా దాదాపు విద్యార్థుల నిరసనకు కూడా మద్దతు ప్రకటిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాయి. అయితే కేంద్రం మాత్రం ఆ డిమాండ్ పై నోరు మెదపడం లేదు. తాజాగా ప్రధాని మోడీ సమస్యను వెంటనే పరిష్కరించి నిందితులను శిక్షించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా విద్యార్థుల ఆగ్రహాలు కూడా చల్లారడం లేదు.
నరేష్, అక్కడ విద్యా సంస్థల బంద్ పిలుపునకు ఎంత మేర స్పందన కనిపిస్తుంది? అలాగే పాఠశాలలు, కాలేజీల పరిస్థితి ఎలా ఉండవచ్చు అంటారు? ప్రస్తుతం విద్యార్థి సంఘాలు బంద్ కు పిలుపునివ్వడంతో కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలో హాజరు తగ్గే అవకాశం ఉంది. పాఠశాలలు కూడా యథావిధిగా కొనసాగుతున్నప్పటికీ కూడా పరిస్థితిని బట్టి కొన్ని చోట్ల యాజమాన్యాలు ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు స్థానిక పరిస్థితులను గమనించి దానికి అందుకు సంబంధించి కొన్ని విద్యా సంస్థలు కూడా బంద్ లో పాల్గొంటున్నాయి. అయితే ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన గేట్లు, ఇటు ఆర్ట్స్ కాలేజ్ వద్ద కూడా భారీ పోలీస్ బందోబస్తులు కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులు ర్యాలీలు, క్యాంపస్ బయటకు వెళ్లకుండా ముందస్తు చర్యలు కూడా చేపట్టారు. అవసరమైతే నిరసనకారులను అదుపులోకి తీసుకునేందుకు కూడా ప్రత్యేక బృందాలను కూడా సిద్ధంగా ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పరిస్థితిని బట్టి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సిపి ఆధ్వర్యంలో ఇటు నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇటు సీసీ కెమెరాల నిఘాలతో పాటు ప్రత్యేక దళాలు కూడా ఇటు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ భద్రతను కూడా కట్టుదిట్టం చేశాయి. శ్రావణి, ఉస్మానియా యూనివర్సిటీ వద్ద విద్యార్థి సంఘాల నిరసనకు ఎలాంటి ఏర్పాట్లు చేశారంటారు? హైదరాబాద్ లో ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఆర్ట్స్ కాలేజీ పరిసర ప్రాంతాలతో పాటు ఇటు అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ తో పాటు ఇందిరా పార్క్, ధర్నా చౌక్, ట్యాంక్ బండ్, సచివాలయం పరిసర ప్రాంతాల్లో ఆందోళన జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ముందస్తు సమాచారంతో ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టారు. ఈ ప్రాంతాలను పోలీసులు సెన్సిటివ్ జోన్లుగా గుర్తించి భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాల్లో అదనపు బలగాలతో పాటు ర్యాపిడ్ యాక్షన్ టీంలు, ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా మోహరించి పరిస్థితిని ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా కూడా పర్యవేక్షిస్తూ ఇటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు కూడా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. శ్రావణ్, నరేష్, అయితే ఇందులో పోలీసుల వ్యూహం ఏంటి? అలాగే ధర్నా చౌక్ లో కేటీఆర్ ధర్నాకు సంబంధించిన పోలీసులు ఎలాంటి షరతులు విధిస్తున్నారు? ప్రస్తుతం పోలీసులు అయితే ధర్నా చౌక్ లో ఏదైతే ముందస్తు అనుమతి ఇచ్చారో ఆ అనుమతించినటువంటి సమయం లోపే కార్యక్రమం నిర్వహించి నిరసనను చేపట్టాలని చెప్పేసి షరతును కూడా విధించారు. దాంతో పాటు ర్యాలీలు, ఊరేగింపులు చేపట్టారని చెప్పేసి కూడా ఇటు వారు షరతుల్లో కూడా ప్రధానంగా షరతులు విధిస్తూ ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంతరాయం కలగకుండా చూడాలి. అలాగే ఏదైతే నిరసన కార్యక్రమంలో రెచ్చగొట్టే ప్రసంగాలు, విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రసారాలు చేయొద్దు, అలాగే చట్ట వ్యవస్థ కూడా భంగం కలిగించేటువంటి చర్యలు తీసుకోకుండా ముందస్తుగా